హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'లావణ్య రెడ్డి టాక్స్'. సో, ఈరోజైతే మనం హైదరాబాద్‌లోనే అనదర్ ఫేమస్ మార్కెట్‌కైతే వెళ్తున్నామనమాట. అదేంటో కాదు కోటి మార్కెట్. సో, కోటి మార్కెట్‌కి మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అయితే బసెస్ ఉంటాయి. లేకపోతే మనకు మెట్రో అయితే చాలా దగ్గరనమాట. సుల్తాన్ మార్కెట్ ఉంటది. సుల్తాన్ బజార్ అని చెప్పి ఒకటి ఉండిద్ది. ఆ మెట్రో అయినా రావచ్చు. లేదు అనంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఆ మెట్రోకైనా రావచ్చనమాట. 2 కూడా దగ్గరే. వితిన్ లైక్ 10 మినిట్స్ ఆ గ్యాప్‌లోనే మనకి దొరికేస్తది మెట్రో. అండ్ వాకబుల్ గూడా మెట్రో దగ్గర నుంచి చాలా అంటే చాలా ఫేమస్ మార్కెట్ కోటి మార్కెట్‌లో మనకెక్కువ సెకండ్ హ్యాండ్ బుక్స్, ఆర్టికల్స్ అవన్నీ అయితే చాలా బాగా దొరుకుతాయన్నమాట. అది గూడా తక్కువ ప్రైస్‌కి. మనకిక్కడ దొరకని బుక్స్ అంటూ ఉండవన్నమాట. ఒక హోల్ లైన్ అంతా కూడా ఇట్లా ఓన్లీ బుక్సే సెల్ జేస్తారు. అదిగో అక్కడ మార్కెట్ 50% ఆఫ్ అట్లా ఉంది గదా! తక్కువకే మనకి బుక్స్ అయితే చాలా దొరుకుతాయన్నమాట. సో, ఎవరికైనా బుక్స్ కావాలంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్. అండ్ మోర్ ఇక్కడొచ్చేసరికి బ్యాగ్స్, యాక్సెసరీస్ మనకి ఇంట్లోకి కావాల్సినవి వాట్ నాట్ అన్నట్టు అన్నీ దొరుకుతాయన్నమాట. అండ్ మోర్ ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అంటే చీప్ అని అనుకోవద్దు. ప్రొడక్ట్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి. కాకపోతే మనకి షాప్‌తో పోల్చుకుంటే తక్కువ ప్రైస్ వీళ్ళ దగ్గర. ఎందుకు తక్కువ ప్రైస్ అనంటే వీళ్ళకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు గదా! ఇప్పుడు మనం షాప్‌కెళ్ళామనుకో వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటది. ఆ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు మన మీదే వేస్తారు గదా! ఈ ఇక్కడేంటి అంటే స్ట్రీట్ షాపింగ్‌లో వీళ్ళకి షాప్ అనేది ఉండదు. సో, లైటింగ్ అని, ఏసీ అని, మెయింటెనెన్స్ తక్కువుంటుంది. ప్లస్ వీళ్ళు ఎంప్లాయీస్ గూడా ఒకళ్ళు ఉంటారు అంతే. ఒకళ్ళు లేదా ఇద్దరు. లేదా వాళ్ళే రన్ జేసుకుంటారు. అందుకని మనకి డైరెక్ట్ క్వాలిటీ ప్రొడక్టే మనకి తక్కువకొస్తుందిక్కడ. ప్రొడక్ట్స్ అయితే నిజంగా చాలా క్వాలిటీగుంటాయన్నమాట. ప్రైస్ రూ. 50 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఈ మార్కెట్‌లో అయితే మనకేది కావాలన్నా. అంటే వీ కెన్ బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారు. కానీ అస్సలు ఎంత పెద్ద మార్కెట్ అంటే ఇది హోల్ లైను చాలా చిన్న పిల్లల కిడ్స్ సెక్షన్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి స్లిప్పర్స్, బ్యాగ్స్, యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయన్నమాట. సో, ఇక్కడ చూసారా డ్రెసెస్ అన్నీ ఉన్నాయి. అబ్బా! ఈ చున్నీలు వీళ్ళు మోసేవాళ్ళు ఎట్లా మోస్తారో ఏమో రోజంతా మోస్తూనే ఉంటారు. అండ్ ఈ స్టోర్ చూసారా? ఈ స్టోర్‌లో అయితే మీకెవరికైనా కావాలంటే నేను నంబర్ అక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూసుకోండి. ఓకేనా? హాయ్ అండి. ఇవి ఎంత పడతాయి? 180 ఒకటి ఉన్నది, ఓకే. 280 ఉంటది, ఓకే. 250 ఉంటది. ఓకే. జాకీలో లేడీస్ సుడార్, జెంట్స్ సుడార్ అన్ని ఉంటాయి. ఈ షాప్ అంతా మీదేనా? రెండేనండి. మీ షాప్ పేరేంటండి? జేడీ అపెరల్స్. జేడీ అప్రైస్. జేడీ అపెరల్స్. జేడీ అపెరల్స్. ఐపీఎల్ టీ షర్ట్ కూడా ఉంటుంది. ఫుట్బాల్ యాహ్! ఫుట్బాల్ కూడా ఉంటాయి మొత్తం టీ షర్ట్. ఎంత పడతదండి ఒక్కొక్కటి? 350 ఉంటుంది, 350. 350 ఉంటుంది, 250 ఉంటుంది. అలగ్ అలగ్ రేట్లు ఉంటాయి ఇక్కడ. ఓకే. ఫుట్బాల్ విరాట్ కోహ్లీ, యాహ్! ధోని ఉన్నది, నంబర్ 7 రొనాల్డో కూడా ఉంది మీ దగ్గర. రొనాల్డో ఉన్నారు. నైస్. గైస్ సో చిన్న పిల్లలకి ఇట్లా ఉంటది కదా! వాళ్ళకి ఫ్యాషన్‌గా ఉంటారు కదా! ఈ టీ షర్ట్స్ కావాలి, జెర్సీస్ కావాలి అని చెప్పేసి. ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా బావుంది. సో నంబర్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు స్టోర్ ఏం లేదు. స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి వెంటనే కనిపిస్తదన్నమాట రైట్ సైడ్‌లో. బట్ నంబర్ మెన్షన్ చేస్తా. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇంకా అలా మూవింగ్ ఫార్వర్డ్ ఎళ్తూ ఉంటే ఇక్కడైతే చాలా డ్రెసెస్ చూసారా టాప్స్ అయితే నిజంగా క్వాలిటీ బాగున్నాయి తెలుసా? రూ. 250 అది. నేను లెంత్ సరిపోలేదు అని చెప్పి తీసుకోలేదు. కానీ 5-5.5 లోపు ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అసలు భలే ఉంది క్లాత్ కూడా. ప్యూర్ కాటన్. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా? క్యూట్ లిటిల్ బ్యాగ్స్ చిన్న పిల్లలకి ఎంత క్యూట్‌గా ఉంటాయో. చిన్న చిన్న పిల్లలకి. గర్ల్స్‌కి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఈ మార్కెట్‌లో అయితే. హ్యాండ్ బ్యాగ్స్ అని, స్లిప్పర్స్ అని, చాలా టాయ్స్ అని. ఇక్కడ మెయిన్‌లీ ఏంటి అంటే ఒక మోర్ దాన్ 10 ప్లస్ షాప్స్ ఉన్నాయి. ఓన్లీ లేడీస్‌వి.
ఎలా అంటే పార్టీ వేర్, క్యాజువల్ వేర్, 3 పీస్ సెట్స్ అలా ఉన్నాయన్నమాట. అవి ఎంత బాగున్నాయో తెలుసా క్లాత్ దగ్గర నుంచి చూస్తే, పట్టుకొని చూస్తే ఈ షాప్‌లో అయితే ఈ 150 నుంచి స్టార్ట్ అయితది. ఈ తమ్ముళ్ళు చాలా పాపం కష్టపడుతున్నారు. బానే కష్టపడుతున్నారు. ఇవన్నీ గూడా 150, 200 అట్లా స్టార్ట్ అయితదనమాట. లోపలికి మనం స్టోర్ లోపలికెళ్తే ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ టాప్స్ ఉన్నాయి ఇక్కడ. 3 పీస్ సెట్ కూడా ఉన్నాయి. కొన్నున్నాయి. బావున్నాయి. అండ్ బ్యాంగిల్స్ ఉంటాయి. అస్సలు ఇంత చిన్న మార్కెట్ అది. అంటే ఎంత చిన్న రోడ్డో తెలుసా? కానీ ఎంత పెద్ద మార్కెటో ఇక్కడైతే. నాకు తెలిసి క్రోర్స్‌లోనే బిజినెస్ జరిగిద్దిక్కడ. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తూ ఉంటే మనకిక్కడ ఇంకేమున్నాయి డ్రెసెస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ డ్రెసెసే ఎక్కువున్నాయి తెలుసా? ఈ 3 పీస్ సెట్ చూసారా? వైట్ కలర్‌ది ఎంత బావుందో. ఏంటంటే 3 పీస్ సెట్స్ అన్నీ కూడా 1100 నుంచి స్టార్ట్ అయితాయంట. సాప్నా డ్రెసెస్. నేను దీని లోపలికెళ్ళలేదు. జస్ట్ బయట నుంచే చూసాను. సో, ఓకే. ఓకే. మనకి ప్రతి దాని మీద కూడా డిస్‌ప్లే ఇచ్చారు. 500 ఇది, 200 ఇది, లేకపోతే 1500 ఇది, 1100 ఇది అట్లాగనమాట. సో, ఇలా ఎండ్ వరకైతే వచ్చాను. ఎండ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ యూటర్న్. యూటర్న్ తీసుకొని అనదర్ సైడ్ ఆఫ్ మార్కెట్‌కైతే మనం వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ ఇంతకుముందు ఒక స్లిప్పర్స్ స్టోర్ ఉండేది. పెద్దది. ఎంత బావుంటాయో తెలుసా కలెక్షను. లైక్ 999కి 2 సెట్స్ అట్లా వచ్చాయి. చాలా అంటే ఫ్యాన్సీగా భలే ఉండేవి క్యూట్‌గా. ఈ బ్రేస్లెట్స్ ఎంత బావున్నాయో తెలుసా? నేను ఎ ఎప్పుడో తీసుకోవాలనుకున్నాను. కానీ తీసుకోలేదు. ఇది 150, 150, 200, 300 అలా ఉన్నాయన్నమాట. క్యూట్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఆల్సో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఈ తాతయ్య దగ్గరైతే. చాలా బావున్నాయి. అదిగో. అసలు రింగ్స్ విడిగా కెమెరాలో ఇలా ఉన్నాయి గానీ, రియల్‌గా చూడటానికైతే బావున్నాయి. అండ్ ఇదిగో ఈ బ్యాంగిల్స్ కూడా. ఇవి కడా టైపు. ఇదొక మోడలు. ఇవి ఇంకొకటి. అన్నీ బావున్నాయి తెలుసా? 300 లోపే అవన్నీ గూడా. ఈ ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్ అయితే చార్మినార్ ఎళ్ళినప్పుడైతే మొత్తం ఇవే ఇయర్ రింగ్స్ అనమాట. యూ నో వాట్ చార్మినార్ బ్యాంగిల్స్ ఫేమస్ కదా! చార్మినార్ కన్నా బేగం బజార్‌లోను ఇది కోటిలో గూడా మనకి బ్యాంగిల్స్ తక్కువ ప్రైస్‌కే దొరుకుతాయి. ఈ వినాయక సెలక్షన్స్ ఉంది గదా! అస్సలు నేను క్లాత్ పట్టుకొని జూసాను. ఎంత బాగుందో తెలుసా? ఇదిగో ఈ డ్రెసెస్ అన్నీ గూడా 1100 నుంచి స్టార్టింగ్ అనమాట. మనం ఏ డ్రెస్ అడిగితే 2000 లోపే. 1100-2000 లోపేననమాట. అసలు ఈ లావెండర్ కలర్ డ్రెస్సు క్వాలిటీ ఎంత బావుందో తెలుసా? ఎంబ్రాయిడరీ చాలా బావుంది. అండ్ మోర్ ఈ వినాయక స్టోర్ అపోజిట్‌లోనే చిన్న స్టాల్స్ ఉన్నాయి. ట్రై టు గెట్ ఫ్రమ్ దెమ్. ఎందుకు అనంటే వాళ్ళు ప్రాఫిట్ ఏం చూసుకోవట్లేదు. వాళ్ళొచ్చిన ఐటెమ్ కన్నా 10 రూపీస్ ఎక్స్‌ట్రా అంతే అమ్ముతున్నారు అని నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది. అనిపిచ్చటం కాదు అంతే సెల్ చేస్తున్నారు. ప్రొడక్ట్స్ కూడా చాలా బావున్నాయి. ఆ అంకుల్ అయితే లంచ్ బ్యాగ్స్ అలా సెల్ చేస్తున్నారు. లంచ్ బ్యాగ్స్, కర్టన్స్ అట్లా కొన్నున్నాయి. ప్లాజోస్ అలా ఉన్నాయి. నేను చూపిస్తాను అపోజిట్ ఎళ్ళిన వెంటనే. ఈ స్టోర్‌లో అయితే వినాయక స్టోర్స్‌లో అయితే బావున్నాయి. నిజంగా బావున్నాయి. సో, మొత్తం ఒక రౌండ్ ఏసాననమాట. కలెక్షన్ కాటన్‌వి ప్యూర్ కాటన్. ఎంతండి స్టార్టింగ్? స్టార్టింగ్ ప్రైస్ ఎంత? ఇది 100 రూపీస్, ఇది 150, ఇది 100, 80 రూపీస్, 150, 200. 200 లోపే. ఎంతండి స్టార్టింగ్? 150యా? 100. ఎంతండి కర్టన్స్? 150. ట్రై టు గెట్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ఏం చూసుకోవట్లేదు. విడిగా అవే బ్యాగ్స్ 250, 300 కూడా సెల్ చేస్తున్నారనమాట. కానీ బావుంది. సో, ఇంకా నేను అయితే రిటర్న్ బ్యాక్ అయ్యాను. ఇక్కడ మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజార్స్ ఉంటాయన్నమాట. చిన్న పిల్లలకి అచ్చం ఒక సెక్షను, పెద్దవాళ్ళకి అచ్చం ఒక సెక్షను అలా ఉంటుందన్నమాట. ఇది ఇంకొక వినాయక షాపింగ్ మాల్. వాళ్ళకి, వీళ్ళకి రిలేషన్ ఏం లేదు. సెపరేటేనంట. నేను విడిగా అడిగాను. ఇవన్నీ ఏంటంటే ఇక్కడేంటంటే అచ్చం గూడా ఇవి పార్టీ వేర్ కలెక్షన్. ఇక్కడ 1500 నుంచి స్టార్టింగ్ అనమాట. 1500 ఆర్ 1200 స్టార్టింగ్ ఇక్కడ. అస్సలు ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయో తెలుసా వీళ్ళ దగ్గర గూడా. ఈ 2 స్టోర్స్‌లో మనకి పార్టీ వేర్‌కి గానీ, ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రం నే వర్త్.
కలెక్షన్ అయితే చాలా బావుంది. కొత్తగా ఉంది కలెక్షన్. వీళ్ళ దగ్గర ప్రైసెస్ తక్కువే ఉంటాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది గాబట్టి, ప్రైజెస్ కూడా మనకి తక్కువగా ఉంటాయన్నమాట. సో, ఈ రెడ్ డ్రెస్ బావుంది గదా! రెడ్ గాదు. అక్కడ బయట వైట్ డ్రెస్ బావుంది. ఈ రెడ్ కూడా బావుంది. క్రీమ్ కలర్ డ్రెస్ అన్నీ బావున్నాయి. అంటే క్లాసీగా ఉన్నాయి తెలుసా? ఇది కోటిలో కోటి అంటే తక్కువ మార్కెట్ తక్కువకి దొరుకుతాయని అంటారు గానీ, క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి ఫర్ ష్యూర్. నేనైతే అది జెప్తా కోటిలో. ఎందుకనంటే నేను ఎప్పుడో ఒకసారి ఒకటి తీసుకుంటే అది ఇప్పటికి నా దగ్గర ఆ ప్రొడక్ట్ అంతే ఉంది. ఒక స్టాండర్డ్‌గా ఉందన్నమాట. సో, అలా వెళ్తూ ఉండగా ఇది ఇంకొకటి చెప్పులు, స్లిప్పర్స్ ఈ షాప్ కనిపిచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ అంతా 250 150. 150 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓకే. ఇది 250 ఓకే ఇది 150 ఓకే. ఇది 400 ఓకే. కింద 150 ఉంది ఇక్కడ 200 ఉంది ఇక్కడ 300 ఉంది ఇక్కడ 200 ఉంది ఇక్కడ 300 ఉంది అన్ని చూసి సో, ఈ స్టోర్ ఉంది గదా! బ్యూటీ ఎంపోరియం అని చెప్పి, ఈ స్టోర్ మనకి స్టార్టింగ్‌లోనే ఉంది. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే అచ్చం భరతనాట్యంకి, కూచిపూడికి అంటే క్లాసికల్ డాన్సర్స్‌కి ఏమేమైతే కావాలో వడ్రానం కానీ, గజ్జెలు పట్టీలు కాదు గజ్జెలు లేకపోతే జ్యువెలరీ ఐటెమ్స్ కానీ, ఇక్కడ పూసలు కూడా అమ్ముతున్నారు. వీళ్ళ దగ్గర మాత్రం స్పెషాలిటీ ఏంటి అనంటే భరతనాట్యం, కూచిపూడి డాన్సర్స్‌కి, క్లాసికల్ డాన్సర్స్‌కి ఏమేం కావాలో ఏ టు జెడ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. సో, బా మన్ ప్లెజెంట్‌గా అనిపించింది ఈ స్టోర్ గూడా. చూడండి వాళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి ఎంత ఉందో. మనకి కెమెరాలో చూసిన దానికి, రియల్‌గా చూసిన దానికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉందన్నమాట. సీ దేర్. పెద్ద పెద్ద జ్యువెలరీ అయితే ఉంది. బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి ఈ ముత్యాల దండలు లేకపోతే కెంపులు, పచ్చలు అవి ఉంటాయి గదా! ఆ చైన్స్ అయితే ఎక్కువున్నాయి వీళ్ళ దగ్గర. అవే కాదు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ గూడా చాలా ఉన్నాయి. 1 గ్రామ్ జ్యువెలరీ అని చెప్పేసి అట్లాగా. సో, ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ స్టోర్ విజిట్ చెయ్యొచ్చు. జడలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంకొకటి. ఇదేదో కలెక్షన్స్ అంట. ఇక్కడ కూడా బానే ఉన్నాయి తెలుసా? ఈ స్టోర్ మనం లోపలికెళ్ళాలి గానీ, మన ఓపిక తిరిగి చూడడం అనేది. సో, ఇంకిక్కడ బొమ్మలుంటాయి. టాయ్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్స్ లోపలికెళ్ళినా గూడా మనకు చాలా దొరుకుతాయి తెలుసా? మన అంటే మంచిగా తిరగాల అంతే. ఇక్కడ స్లిప్పర్స్ కూడా మరీ పెద్ద కాళ్ళ వాళ్ళకి దొరకదు గానీ, కొంచెం మీడియం సైజు 6, 7 అట్లా ఉంటాయి గదా! 40 బిలో 40 లేకపోతే 6, 7 సైజు బిలో ఆ సైజ్ వాళ్ళకైతే ఇక్కడ స్లిప్పర్స్ చాలా దొరుకుతాయన్నమాట. ఈ మార్కెట్‌లో మెయిన్ మనకి ఎక్కువగా దొరికేదేంటి అనంటే క్లోత్స్, స్లిప్పర్స్, యాక్సెసరీస్ ఇవి. అండ్ మోర్ ఇదిగో ఎన్‌కే ఫుట్‌వేర్. ఇందులో ఇందులో ఎంత కలెక్షన్ ఉందో తెలుసా? బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నా. ఇదిగో ఇవన్నీ కూడా 250 150, 250 దగ్గర నుంచేననమాట. మనకిక్కడ 150, 250, 500 అన్నాడు గానీ 150వి కూడా చూపిచ్చాడీయన. ఎంత బావున్నాయో తెలుసా? చిన్న చిన్న పాదాల వాళ్ళకైతే బావుంటాయి. అంటే 5, 6 అసలు ఈ ఈ స్లిప్పర్స్ అయితే ఎంత క్లాస్‌గుందో తెలుసా? మనకి కెమెరాలో ఇలా కనిపిస్తుంది గానీ, విడిగా అయితే చాలా బావున్నాయి. ఇదే కాదు ఇంకా ముందుంది చూపిస్తా పదండి. సో, ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. ఈ హీల్స్ చూసారా? ఇవైతే 300 అంట. ఎంత బావున్నాయో గదా! చిన్నగా తిరగాలే కానీ ఇదొక హిడెన్ జెమ్ అని జెప్పొచ్చు. ఈ స్టోర్‌లో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ తక్కువ క్వాలిటీయా అంటే కాదు. ద బెస్ట్ క్వాలిటీయే ఇస్తాడనమాట ఇక్కడ. ఈ హీల్స్ చూసారా ఎంత బావున్నాయో? చిన్న చిన్న పాదాల వాళ్ళకే సెట్ అయితాయన్నమాట. బిలో 6, 7 అట్లాగా. ఇంకా తర్వాత అసలు ఈ స్లిప్పర్స్ ఎంత బావున్నాయి. ఎంత క్లాస్ ఉంటదో తెలుసా? అలా లైక్ షరారా వేసుకున్నప్పుడు ఈ స్లిప్పర్స్ అన్నీ గూడా షరారా మీదకి చాలా బావుంటాయి. హీల్స్ గానీ అన్నీ. అంత బావున్నాయి. వాటర్ ప్రూఫ్ అంట. సీరియస్‌లీ. ఇవి గూడా
చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. జెంట్స్ కలెక్షన్ కొంచెమే ఉంది. కానీ లేడీస్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. సో, నేనైతే బాగా అలసిపోయాను. చాలా దూరం అయితే నడిచానన్నమాట ఆ రోజు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోటి మార్కెట్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరెప్పుడైనా వెళ్తే మాత్రం ఈ స్టోర్స్‌కి ఆ అంకుల్ వాళ్ళ దగ్గరని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళైతే మంచి ప్రైస్‌కే మనకి ఐటెమ్స్ ఇస్తున్నారు. సో, ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. And thank you so much for the support, guys. Thanks a lot.